మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను పర్ఫెక్ట్ కొలతలతో చికెన్ తహారీ రెసిపీ తీసుకొచ్చాను. ఇలా చేస్తే ఎంతో టేస్టీగా వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక కడాయి తీసుకోండి, ఇందులో 1/2 కప్ ఆయిల్ వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఘీ వేసుకోండి. ఘీ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ షాజీరా వేసుకోండి. ఒకసారి కలపండి. బిర్యానీ సామాన్లు వేసుకుందాం. లిస్ట్ ఇచ్చేసాను, అవన్నీ వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయండి. వీడియోలో చూపించిన కలర్ వచ్చిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి. చికెన్ని బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా చికెన్ని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకోండి. నేను 3 టమాటాలను తరుక్కొని వేసుకున్నాను. టమాటాలను వేసుకుని బాగా మెత్తబడేంత వరకు కూడా కుక్ చేయండి. సుమారు 200 గ్రాముల పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లోనే వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం. వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర, పుదీనా, అలాగే 6 మిరపకాయలని తలా తోక కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కూడా ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మనం రైస్ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. నేను 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా కొత్త మరిగిపోవాలి. వీడియోలో చూపించిన విధంగా పొంగు వచ్చిన వెంటనే మనము నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ టెక్నిక్ ఏంటంటే సుమారు 70% వాటర్ని రైస్ పీల్చుకోవాలి. పీల్చుకునేంత వరకు కూడా హై ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వీడియోలో చూపించిన విధంగా 70% వాటరు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనము కవర్ చేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో దమ్లో మనం ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేద్దాం. 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మీకు వాటర్ కంటెంట్ అనేది లేకపోతే మన తహరీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఒకవేళ వాటర్ కంటెంట్ కొద్దిగా ఉందనుకోండి రైస్లో, ఇంకో 2-3 నిమిషాలు టైం ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు చూడండి ఎంత ఫ్లఫీగా పర్ఫెక్ట్గా తయారైపోయిందో. మన తహరీ రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొద్దిగా పుదీనా ఆకుల్ని పైన చల్లుకొని దీన్ని కవర్ చేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత తహరీని ఎంజాయ్ చేయడమే. చూసారుగా ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో. ఈవెన్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. మీ చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్. అంతవరకు నా ప్రేమ మీకే.